నేను పొలానికి వెళ్ళొస్తానే. ఈ రోజు మీ ఫ్రెండ్ నాన్నగారు చనిపోయారు. రేపు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అప్పటిదాకా మీరు ఎవ్వరు తీరర్రా. బామా బామా ఏం జరిగింది బామా? బాబు నువ్వే వెళ్ళి చూడు బాబు, మీ తాతయ్య ఏ పరిస్థితిలో ఉన్నారో అని. ఏమైందో చెప్పు బామా, అంతలా ఏం జరిగింది చెప్తేనే కదా నాకు తెలిసేది. అయ్యో భగవంతుడా, ఈ వయసులో మాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పరిచావు? అయ్యో. చూడు బాబు, మీ తాతగారు 3 నెలలకి అసలు ఎక్కడ దొరకరు. ఒకవేళ తిరిగినా ఆ గాలికి ఎవరైనా నేను ఏం చేయను. నేను ఒక వారానికి కట్టు మార్చడానికి వస్తాను. తాతని జాగ్రత్తగా చూసుకో. నేను వస్తా కౌంటరా. అమ్మా తాత నొప్పి తట్టుకోలేకపోతున్నా. తాత ఏం జరిగింది, ఏమైందో చెప్పు. నన్నేం చేయమంటావురా? పొద్దున్నే పాలు తీద్దామని వెళ్ళాను, గేదె నన్ను తన్నేసిందిరా. వెన్నెముక విరిగిపోయిందని అంటున్నారా. లేచి నడవకూడదు అని చెబుతున్నారు. ఈ వయసులో ఆ దేవుడు ఎందుకురా నన్ను ఇలా శిక్షిస్తున్నాడు? మన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారా? నాకేమీ అర్థం కావడం లేదే. హారతి తీసుకోమ్మా. నమ్మి వచ్చిన వాళ్ళని ఈ దేవుడు అస్సలు వదలనే వదలడమ్మా. నీ కోరికేంటో ఆ భగవంతుణ్ణి అడుగు, నెరవేరుస్తాడు. దేవుడా, నేను నా జీవితంలో ఎందులోనూ వెనకడుగు వేయలేదు. అదే ధైర్యంతో నేను కొన్ని సాధించాలని ఈ ఊరికొచ్చాను. ప్లీజ్ దేవుడా, నాకు తోడుగా ఉండు. నువ్వే నన్ను ముందుకు నడిపించాలి. మేము నీతో చాలా ఎక్కువ మాట్లాడేశాం నిత్య. దయచేసి మమ్మల్ని క్షమించు. ఎక్కడో ఉంటున్నా నువ్వు కూడా ఏమాత్రం పరిచయం లేని పల్లెటూరు కోసం ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నావు. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన మేము ఈ పల్లెటూరు కోసం మేమేదో ఒకటి చేయకపోతే మా పుట్టుకు అర్థమే లేదు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్పినా సరే వింటాం. నీవంటే మేము ఉంటాం. మొత్తానికి ఈ గ్రామానికి, ఊరి ప్రజలకి మంచి జరిగితే అదే చాలు నిత్య. నిజంగా నేనొక్కదాన్ని ఈ గ్రామానికొచ్చి ఏం చేస్తానోందని భయంగా ఉండేది. మీరంతా లేకుండా నేను ఏది సాధించలేను ప్రసన్న. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్.